అన్ని వర్గాల సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక 75వ వార్డు పెదగంట్యాడ కండిపిల్లి వారి వీధిలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేశారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేయబడుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమాన న్యాయం కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధికై ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతి నెల 1వ తేదీన పింఛన్లు పంపిణీ ప్రక్రియ జరుగుతుందని, లబ్ధిదారులకే వెళ్లి వాటిని అందజేయబడుతుందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శేషాద్రి, నియోజకవర్గం ప్రసాదుల శ్రీనివాస్, మాజీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, మాజీ కార్పొరేటర్ పుల్లి లక్ష్మీబాయి, రమణారెడ్డి, తిప్పల రమణారెడ్డి, కడవల రమణ, తెప్పల దుర్యోధన, వాసంశెట్టి వెంకటేశ్వరరావు, త్రినాథ్, తంబారెడ్డి, మొల్లి పెంటిరాజు, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మరి ఈరోజు 1వ తారీఖున ఎన్టీఆర్ భరోసా పేదల సేవలు అనే కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందండి. ఇందులో మరి 3 పార్టీ నాయకులు కూడా పాల్గొన్నాం. అదే డిప్యూటీ మేయర్ గారు, అలాగే మా సీనియర్ నాయకులు రమణారెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ సభ్యులు మా లక్ష్మీబాయి గారు, అలాగే పుల్లి, తర్వాత పెంటరాజు, మిగతా నాయకులు అందరూ కూడా పాల్గొన్నారండి. అయితే పేదవాడికి 1వ తారీఖునే వాళ్ళ కష్టాలను దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి 1వ తారీఖునే ఫస్ట్ అవర్లోనే మరి డబ్బులు వాళ్ళ చేతికి అందించాలి పెన్షన్ అనే ఒక ఆలోచనతో, అందుకే అందరి నాయకులను కూడా ఇంటింటికి వెళ్ళి కూడా ఈ కార్యక్రమం చేయమని చెప్పడం జరిగిందండి. ఇందులోనే మేము గత 2 సంవత్సరాలుగా కూడా 1వ తారీఖునే పెన్షన్లు ఇస్తున్నాం. ఇదివరకైతే ఇదే పని వాలంటీర్లు పెట్టి చేసేవారు. అది ప్రభుత్వం మీద భారం ఉండేది. ఇప్పుడు ఆ భారం లేకుండా నాయకులు, అలాగే సచివాలయంలో ఉన్నటువంటి ఈ గ్రామ వార్డుకు సంబంధించినటువంటి వాళ్ళతో వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇంకా మెరుగ్గా చేసే విధానానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి, అయితే కొంతమంది లిస్ట్ పెట్టలేదని, అలాగే కొంత వితంతులు ఉన్నారు వాళ్ళకి కూడా, అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి